సో ఇప్పుడు ముందే మనం కరెక్ట్ డయాగ్నోజ్ చేసి ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి డయాగ్నోజ్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర చాలా ఇంకా అడ్వాన్స్మెంట్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ డిఫరెన్స్ ఏమంటే ఇప్పుడు మన దగ్గర టీవీలో వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తారు. ఈ రోజు వర్షం పడుతుంది, ఈ రోజు ఇది టెంపరేచర్ ఉంది. ఇప్పుడు జపాన్ లో పోలన్ ఫోర్కాస్ట్ ఉందండి. పోలన్ ఫోర్కాస్ట్ అంటే ఎవరు ఆల్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ అలర్జీ వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఆగస్ట్ లో ఒక పోలన్ వస్తుంది, వాళ్ళు ఆ ఛానల్ ట్యూన్ చేసుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఈ రోజు ఈ పోలన్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు మాస్క్ పెట్టుకుని సో అది పోలన్ ఫోర్కాస్ట్ లో చేయవచ్చు. అది చేసి ఏ పర్సన్ కి ఏ పోలన్ కి అలర్జీ ఉందో ఆ పోలన్ ఐడెంటిఫై చేసి సో అలర్జీలో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ నేను మాస్క్ పెట్టి వెళ్ళడం ఆర్ ఇఫ్ యూ డోంట్ గో అవుట్. సో మనకు అంత అడ్వాన్స్ కావాలంటే ఇంకా టైం పడుతుంది. బట్ పీపుల్ షుడ్ బి మేడ్ అవేర్. దీంట్లో ఏమంటే మేము అవేర్నెస్ లేదు, జనాలకు అవేర్నెస్ లేదు. అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ కంపేర్డ్ టు డెవలప్డ్ కంట్రీస్, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ రైట్ మేనర్. ఇప్పుడు చాలా కాన్ఫరెన్స్ అవుతున్నాయి, ఆల్ అడ్వాన్స్డ్ కోర్సెస్ అవుతున్నాయి, దేర్ ఇస్ ఇంటరాక్షన్. అండ్ ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల అందరికీ అంత తెలుస్తుంది. సో అవర్ యంగ్ జనరేషన్ డాక్టర్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ ఆల్ ఆర్నమెంటేరియం ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. డెవలప్డ్ సిటీస్ లో అడ్వాన్స్డ్ ఇప్పుడు హైదరాబాద్ లో అయితే చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్స్ లో ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది, మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. స్టిల్ ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ అవేర్నెస్ ఇస్ స్టిల్ నాట్ దేర్ ఇన్ పీపుల్. జనాలకు ఇంకా తెలియదు. ముక్కు చెవు విలేజెస్ లో వెళ్ళండి, చెవులు చిమ్ కారుతా ఉంటుంది, వాళ్ళు పట్టించుకోరు, ఎట్లా సరే చిమ్ కారుతుంది అంటారు. ముక్కు నుంచి నీరు కారుతా ఉంటుంది, కారుతుంది జలుబు ఉంది అని. అది తప్పు. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. చెవులో చీమ్ వస్తుందంటే దానికి సరిగ్గా క్లీన్ చేసి యాంటీబయాటిక్ ఇచ్చి దానివల్ల మీకు హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. సో హియరింగ్ కరెక్ట్ చేయొచ్చు. ఏం కాజ్ ఉందో చెవులో చీమ్ వస్తుందంటే ముక్కులో లేకుంటే టాన్సిల్స్ ఉంటాయి, లేకుంటే అడినాయిడ్స్ ఉంటాయి, అది కరెక్ట్ చేసి ఒకవేళ అవసరం ఉంటే ఆపరేషన్ చేసేస్తే ఆ చెవు చీమ్ తగ్గిపోతుంది. తర్వాత పెద్దగా అయినాక ఒకవేళ చెవులో వినిపిడి తగ్గు ఉందంటే ఆపరేషన్ చేసి చెబుతారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయగలము. అది ఎప్పుడు చేయగలమంటే అవేర్నెస్ ఇవ్వాలి. దట్ అవేర్నెస్ చేసింది చాలా మంచి. టీవీలో యూ ఆర్ ఎక్స్పోజింగ్, సో పీపుల్ ఆర్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, దే విల్ లిజన్, దే విల్ బికమ్ మోర్ అవేర్. సో మీడియా ఆల్సో ఇస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఇన్ దిస్. అండ్ మా సైడ్ నుంచి కూడా మేము ఒకేషన్స్ వస్తే వాళ్ళకైతే చెప్తాము. ప్లస్ ఇప్పుడు త్రూ advertisements or papers or as much as possible we are trying to educate the public in this way. మేము క్యాంప్స్ పెడతాము to go to the people, because people are not coming to us because they think the problem is less. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు భయపడి వచ్చేస్తారు. మా ఏంటిలో అంత భయం నడుస్తుంది అని. సో బికాస్ ది సొసైటీ ఈజ్ ignorant and they are a little careless in this regard. Our specialty has not developed that much, but it is in the process. West lo ENT is supposed to be one of the top specialty. Akkada endukante developed countries doctors also they see limited number of patients, they have all facilities. So manam aa stage ki ravalante inka time padutundi, but still awareness undi. We are moving towards that. ENT సమస్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో చిన్న విరామం.